రెవల్యూషన్ అనేది ఈరోజు యొక్క మన యొక్క టాపిక్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్ రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత అని అన్నాం. సో వాట్ ఈజ్ రెవల్యూషన్? మీరు నార్నియా అనే మూవీ మీరు చూసుంటారు. నార్నియా అనే మూవీలో మీరు చూసినప్పుడు అది క్రిస్టియన్ మూవీ. అది బిబిలికల్ సత్యాల్ని, బైబిల్ సత్యాల్ని పిల్లలకి అర్థం అవడానికి ఒక జంతువుల రూపంలో తీసుకొచ్చాడు. దాంట్లో అస్లాన్ ఎవరు కాదు, యేసు ప్రభు గురించి ఉన్నమాట అస్లాన్. సో వీళ్ళు ఒక వార్డ్రోబ్లోకి వెళ్తారు, అంటే ఒక బీరువా లాంటి దాంట్లోకి వెళ్తారు. వాళ్ళు వెళితే ఆ అవతల ఒక పెద్ద ప్రపంచం ఉంటుంది కదా. దాని మీద ఏముంటుంది అంటే ఒక బ్లాంకెట్ కప్ ఉంటుంది. ప్రత్యక్షత అంటే ఏంటి అని అంటే బ్లాంకెట్ని రిమూవ్ చేయడం, అన్కవర్, అన్వెయిల్. అంటే లోపల ఒక సత్యం ఉంటుంది, కానీ ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం కానీ గ్రహించలేము. ఆ సత్యాన్ని రివీల్ చేయడం, లేదా దాన్ని ఏంటంటే అన్కవర్ చేయడాన్ని మనం ఏమంటామంటే రెవల్యూషన్ అని అంటాం, ప్రత్యక్షత అంటాం. ఒక మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, దేవుని గురించి మనం ఎట్లా తెలుసుకోగలడానికి ప్రయత్నం చేస్తాం? ఎలా తెలుసుకుంటాం దేవుని గురించిన విషయాలు ఎలా తెలుసుకుంటాము అని అంటే నెంబర్ వన్ అదేంటి అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, సో ఇంటెలిజెన్స్ అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనడానికి నేను పీపీటీ ఇచ్చిన తర్వాత మనం ఇది డిస్టర్బెన్స్ లేకుండా వెళ్తాను. ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మన అపాలజెటిక్స్లో ఆల్రెడీ ఇంతకుముందు మనం నేర్చుకున్నది. అదేంటంటే డిజైన్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. అదేంటంటే టెలియోస్ అని అంటే అర్థం ఏంటంటే డిజైన్ ఆర్ ఏ పర్పస్. ప్రతి డిజైన్ వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. ఒక పర్పస్ఫుల్గా ఎంటైర్ యూనివర్స్ వాజ్ క్రియేటెడ్. ఆర్గ్యుమెంట్ ఇట్లా ఉంటుంది. ఏంటంటే ప్రతి డిజైన్ వెనకాల ఒక డిజైనర్ ఉంటాడు. యూనివర్స్లో ఒక డిజైన్ ఉంది కాబట్టి యూనివర్స్ వెనకాల ఒక డిజైనర్ కావాలి, గ్రేట్ డిజైనర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ మెహందీ లేకపోతే ఎట్లా వచ్చింది? ఆ గోరింతాకు ఉంటుంది, దాంట్లో చేయి పెట్టి తీసేస్తే వచ్చేస్తుంది. ఖచ్చితంగా దాని వెనకాల ఒక డిజైనర్ అయితే ఉండాలి. సో ఆ డిజైన్ వెనకాల ఒక డిజైనర్ ఉన్నాడు అనేది నెంబర్ వన్ మనకి అర్థమవుతుంది. సో ఇవన్నీ నేను కాదు, కానీ నేను ఒక విషయాన్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి చూడడానికి ప్రయత్నం చేయండి. దీన్ని ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్స్ అన్నారు. ఈరోజు మన ఫిజిక్స్లో మనం నేర్చుకున్న కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమన్నారు? దాన్ని ఉపయోగించిన వర్డ్ ఏంటంటే ఆంథ్రోపిక్ అని అన్నారు. ఆంథ్రోపిక్ అంటే అర్థం ఏంటంటే, ఆంథ్రోస్ అంటే ఏంటి? స్టడీ అబౌట్ హ్యూమన్ ఆర్ మ్యాన్ గురించి. సో ఫిజిక్స్లో ఉన్న లాస్కి ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్స్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, బికాస్ ఫిజిక్స్లో ఉన్న ప్రతి లా ఎంటైర్ హ్యూమన్ కాస్మే క్రియేట్ చేసిబడి ఉండాలి. ఎందుకంటే ఒక మైన్యూట్ పికో సెకండ్లో తేడా వచ్చిన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇంపాసిబుల్ అయిపోతుంది, యూనివర్స్ కొలాప్స్ అయిపోద్ది. అంత ఫైన్ ట్యూన్ యూనివర్స్లో మనం ఉన్నాం కాబట్టి దీన్ని ఏమన్నారంటే ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకున్న ఆక్సిజన్ 21% ఉండాలి. అది పొరపాటున 4% పెరిగితే ఎర్త్ మీద టెంపరేచర్ 40,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. 40 or 50 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వస్తేనే అటు సైడ్ పెద్దవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అటువైపు గుంటూరు సైడ్ పెద్దవాళ్ళు చనిపోతారు పాపం కదా. 60 వస్తే మనుషులు బ్రతకరు కదా, ఏసీలు కూడా పేలిపోతాయి. 100 వస్తే వాటర్ కూడా ఉండదు. 40,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఏముంటుంది? ఫైర్ బాల్ తప్ప ఏముండదు. సో 4% పెరిగినా అది ఇంపాసిబుల్. అంత ఫైన్ ట్యూన్ యూనివర్స్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఒక జర్నీ మనం ట్రావెల్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేంటంటే చాలా ఇయర్స్ బ్యాక్ నా చిన్నప్పుడు దీని గురించి పెద్ద ప్రచారంగా వచ్చింది. అదేంటంటే హేలీ తోకచుక్క వినుండరు. అది మళ్ళీ వస్తుంది, ఎవ్రీ 76 years వస్తుంది. అప్పుడు మీలో చాలామంది ఉండరు. 76 years ఎవరైనా బ్రతికితే, అట్లీస్ట్ 77 years బ్రతికితే లైఫ్లో ఒకసారి రావచ్చు. అంత పర్ఫెక్ట్గా 76 yearsకి ఒక్కసారి వస్తుందని మీకు ఎట్లా తెలుసు? అంటే అంత పర్ఫెక్ట్ డిజైన్ దీని వెనకాల ఉంది కాబట్టి ఎవ్రీ 76 yearsకి ఒకసారి వస్తుంది. అది దాన్ని ఏం చేస్తామంటే ఒక పర్ఫెక్ట్ ఒక ఆర్డర్ని చూసి నువ్వు క్యాలిక్యులేట్ చేసావు. ఎర్త్ స్పీడు ఈరోజు మన కారు ట్రావెల్ చేస్తుంది కదా, హైదరాబాద్లో ఎలా ఉంటుంది? ట్రాఫిక్గా ఉన్నప్పుడు 10లోనే 20లో వెళ్తుంది, హైవేలోకి వెళ్ళినప్పుడు 100 దాటిపోతుంది. అలా ఎర్త్ ఎప్పుడన్నా అవుతుందా? ఒకసారి స్పీడ్గా, ఒకసారి స్లోగా. ఒకవేళ అలా కానీ జరిగి ఉంటే మాట్లాడుకోవడానికి మనకి ఇది ఉండేది పోయేది. అంత పర్ఫెక్ట్ డిజైన్ ఈ యూనివర్స్లో నేను జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి యూనివర్స్లో మనం ఉన్నాం, ఇది మనం గమనించాలి. ఈరోజు ఇప్పుడు టైం ఎంతైంది? 10:42 ఉంది. కానీ పాయింట్ ఏంటంటే 10:42 అందరి యొక్క మొబైల్స్లోనే 10:42 ఎందుకు అయింది? ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎందుకు 10:42 అయింది? నువ్వు వాచ్ పెట్టుకున్నావునా? కాదు. ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లీ యూనివర్స్ తిరుగుతుంది కాబట్టి దానికి మ్యాచ్ అయ్యేటట్టు నువ్వు ఏం చేసావంటే మెషిన్ని తయారు చేసుకున్నావు, డివైస్ తయారు చేసుకున్నావు. దీని వెనకాల ఏం కనబడుతుందంటే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ కనబడతా ఉంది. సో ఖచ్చితంగా మనకి ఏం కనబడుతుందంటే నేచర్ని చూస్తున్నప్పుడు ఒక ఆర్డర్ కనబడతా ఉంది. సో కొంచెం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కాదు కానీ ఇది ఒక 1 meter డిస్టెన్స్లో తీసిన ఒక లీఫ్ యొక్క ఫోటో, కెమెరా పెట్టుకుని. సో
మీకు అక్కడ రెడ్ బాక్స్ ఉంది కదా, ఆ రెడ్ బాక్స్ చూసినప్పుడు ఆ 1 మీటర్ డిస్టెన్స్లో అయితే ఆకలా ఉంది. ఒకవేళ మనం ఇంకా జూమ్ అవుట్ చేసామనుకోండి, జూమ్ అవుట్ చేస్తే ఇది 10 మీటర్స్ డిస్టెన్స్ నుంచి తీసింది. సో ఇప్పుడు ఆక్ కాదు, కొన్ని కొమ్మలు వచ్చేస్తాయి ఆ బాక్స్లోకి. ఇది 100 మీటర్స్ డిస్టెన్స్లోకి. ఇప్పుడు కొమ్మలు కాదు, కొన్ని చెట్లు వచ్చేస్తాయి దాంట్లోకి. ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్లోకి మనం చూస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ ఒక పారాషూట్ లెవెల్కి వెళ్ళాం. సో చూస్తే ఏమవుతుందంటే ఆ అడవంతా దాంట్లోకి వచ్చేసింది, ఆ బాక్స్లోకి వచ్చేసింది, లేదా ఆ ప్లేస్ అంతా దాంట్లోకి వచ్చేసింది. ఇది 10 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఒక సిటీ మనం చూసేయచ్చు. ఇది 100 కిలోమీటర్ డిస్టెన్స్, ఒక స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ అంతా చూడాలి, ఒకేసారి చూడాలని అంటే 100 డిస్టెన్స్కి వెళ్తే ఆ దాంట్లోకి ఏం పడుతుందంటే ఆ బాక్స్లోకి ఆంధ్రప్రదేశ్ పట్టేస్తుంది, ఆంధ్ర తెలంగాణ పట్టేస్తుంది. అంత బాక్స్ మనం చూస్తూ ఉంటాం. ఇది 1000 కిలోమీటర్ డిస్టెన్స్ శాటిలైట్ వ్యూ. అది అంటే కొన్ని కంట్రీస్ వెళ్ళిపోతాయి దాంట్లోకి, ఆ బాక్స్లోకి. ఇది 10,000 కిలోమీటర్స్, అమెరికా అంతా వెళ్ళిపోతుంది దాంట్లోకి. ఇది 1,00,000 కిలోమీటర్స్. ఇప్పుడు దాంట్లోకి ఎర్త్ ఫిట్ అవుతుంది. ఎక్కడ ఫిట్ అవుతుంది ఎర్త్? భూమి. అంటే 1,00,000 కిలోమీటర్స్ డిస్టెన్స్కి వెళ్తే రౌండ్ షేప్డ్ ఎర్త్ ఒకటి కనబడుతుంది, మీకు రౌండ్లో ఉందని కనబడుతుంది. ఆ బాక్స్లోకి ఎర్త్ ఫిట్ అవుతుంది. ఇది 1 మిలియన్స్ అంటే 10 లక్షల కిలోమీటర్ల డిస్టెన్స్కి వెళ్తే ఏమవుతుందంటే మూన్ యొక్క ఆర్బిట్ కూడా మీరు చూడవచ్చు. ఇది 10 మిలియన్ అంటే సుమారు 1,00,00,000 కిలోమీటర్ల దూరం వెళ్తే ఎర్త్ యొక్క ఆర్బిట్ని కూడా మీరు చూడవచ్చు. ఇంకా స్టిల్ మీరు సోలార్ దగ్గరికి రావాలి. ఇక్కడికి వస్తే 10 మిలియన్ అంటే 10 క్రోర్స్, 10 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్తే వీనస్ ఎర్త్ యొక్క ఆర్బిట్స్ మనం చూడవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే 1 బిలియన్ వెళ్తే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అండ్ జూపిటర్ ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇంత డిస్టెన్స్ మీరు చూడవచ్చు. ఇది 10 బిలియన్ కిలోమీటర్స్కి వెళ్తే అంటే 100 కోట్ల కిలోమీటర్లు గెలిస్తే సోలార్ సిస్టమ్ ఇప్పుడు మీరు ఆ బాక్స్లోకి ఫిట్ అవుతుంది, అంతవరకు వెళ్ళొచ్చు. ఇంకా ముందుకు వెళ్తే 100 బిలియన్ అంటే 1000 క్రోర్స్ కిలోమీటర్కి వెళ్తే సోలార్ సిస్టమ్ అంతా ఇక్కడ మీకు స్మాల్గా ఒక బాక్స్లోకి ఇప్పుడు ఫిట్ అవుతుంది. ఇది 1 ట్రిలియన్ 10,000 క్రోర్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్కి వెళ్తే ఇప్పుడు సన్ ఆ బాక్స్లోకి ఫిట్ అవుతుంది. ఇది 1 లైట్ ఇయర్. నేను ఇక్కడ నుంచి మాట్లాడుకోలేము కదా, లైట్ ఇయర్స్లో మాట్లాడాలి. లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది? సెకండ్కి 3 lakhs కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. 1 ఇయర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 1 ఇయర్కి 365 days ఇంటూ ఎన్ అవర్స్ 24 hours ఇంటూ 60 seconds. ఎంత ఫిగర్ వస్తుంది? ఎన్ని కోట్లు వస్తుంది? దట్ ఈస్ 1 లైట్ ఇయర్. అన్ని కిలోమీటర్స్, అన్ని కిలోమీటర్స్ అంటే 1 లైట్ ఇయర్ కిలోమీటర్స్కి మీరు డిస్టెన్స్కి వస్తే ఇది దాని యొక్క పిక్చర్. ఇంకా 10 లైట్ ఇయర్స్కి వస్తే ఆల్మోస్ట్ అక్కడ ఏం కనబడుతుంది, ఇంకా చాలా స్టార్స్ దాంట్లో ఫిట్ అవుతాయి. ఇంకా 100 లైట్ ఇయర్స్కి వస్తే నిబులా లాంటివి కొన్ని కనబడతాయి. ఇప్పుడు 1000 లైట్ ఇయర్స్కి వస్తే మిల్కీ వే గెలాక్సీ, ఇంకా మనం దాంట్లోనే ఉన్నాం, మన గెలాక్సీలోనే ఉన్నాం అన్నది గమనించుకోవాలి. ఇంకా అక్కడే ఉన్నాం. ఇప్పుడు 10,000 లైట్ ఇయర్స్కి వస్తే ఇంకా స్టిల్ మన మిల్కీ వే గెలాక్సీలోనే ఉంటాం. లైట్ ఇయర్స్ గురించి మాట్లాడతాను, ఇయర్స్ గురించి మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు 1,00,000 కదా, 1,00,000 లైట్ ఇయర్స్ కిలోమీటర్స్లో ఉంటే స్టిల్ మనం ఇంకా మిల్కీ వే గెలాక్సీలోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 1 మిలియన్ లైట్ ఇయర్స్ ఇస్తే మన మిల్కీ వే గెలాక్సీస్తో పాటు మిగతా గెలాక్సీస్ని చూడగలడం. సో ఆ గుంపులు మీరు చూడవచ్చు. ఆ తర్వాత ఇది 10 మిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్కి వస్తే మీకు ఏమవుతుందంటే మిగతా గెలాక్సీస్ అన్ని దాంట్లో ఫిట్ అవుతాయి. కొన్ని గెలాక్సీస్ని మనం ఫిట్ చేయొచ్చు. స్టిల్ ఇంకా వాస్ట్ యూనివర్సిటీ మనకు చూస్తూ ఉన్నాం. సో బ్యాక్ వద్దాం. సో మనం ఎక్కడికి వచ్చాం? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఒక లీఫ్ దగ్గర స్టార్ట్ చేసాం. అలా బ్యాక్ వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా జూమ్ అవుట్ చేస్తే 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇది కనబడుతుంది కదా. ఇది 1 సెంటీమీటర్స్ డిస్టెన్స్లోకి వెళ్తే ఇంకా లోపలికి వెళ్తే మీ లీఫ్ యొక్క స్ట్రక్చర్ మీరు చూడొచ్చు. ఇంకా లోపలికి వెళ్తే 1 మిల్లీమీటర్ డిస్టెన్స్లో సెల్యులర్ స్ట్రక్చర్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు 10 మైక్రాన్స్లో చూస్తే సెల్ని మీరు చూడొచ్చు. ఇది 10 మైక్రాన్స్ దగ్గరికి వస్తే మనం సెల్ యొక్క ఇన్సైడ్కి జర్నీ ట్రావెల్ చేయొచ్చు లోపలికి. సెల్ లోపల అంటే ఆకు లోపలికి మనం ప్రయత్నం చేస్తే కనుక, అంటే దట్ ఈస్ మ్యాక్రో యూనివర్స్, దిస్ ఈజ్ మైక్రో యూనివర్స్. మైక్రో యూనివర్స్లోకి లోపలికి అంటూ మనం వెళ్తే మనకు కనబడేది ఏంటంటే ద న్యూక్లియస్ ఆఫ్ సెల్ ఈజ్ విజిబుల్. న్యూక్లియస్ కనబడుతుంది. ఇంకా లోపలికి వెళ్తే ఆమ్స్ట్రాంగ్స్ చూస్తే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే మీరు క్రోమోజోమ్స్ దాన్ని మీరు చూడొచ్చు. ఆ తర్వాత మీరు చూసిందంటే డిఎన్ఏ ఎక్కడ విజిబుల్ అవుతుంది. ఆ లోపలికి వెళ్తే ఇంకా లోపలికి వెళితే క్రోమోజోమ్స్ బ్లాక్స్ మీద స్టడీ చేయడం సాధ్యమవుతుంది. ఇది 10⁻⁹.
10⁻⁻10 అంటే 10కి పైన 10 సున్నాలు పెడితే 10 పెడితే ఎంత వస్తుంది? అక్కడికి వెళ్తే ఇక్కడ మనకి ఏం కలుగుతుందని అంటే ఎలక్ట్రాన్స్ మీరు చూడవచ్చు కదా, మైక్రోకాజమ్స్ చూడవచ్చు, కార్బన్ ఆటమ్స్ ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించినవి ఇవన్నీ కార్బన్ ఆటమ్స్ దగ్గరికి రావచ్చు. ఇంకా లోపలికి వెళితే మనకి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ వెళితే ఆటమ్స్ ఇవన్నిటిని మీరు చూడడం సాధ్యమవుతుంది. ఇంకా లోపలికి వెళితే మనకు కనబడుతుందంటే న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిట్లో మనం చూడవచ్చు. ఇంకా లోపలికి వెళితే మనకేం కనబడుతున్నాయంటే న్యూక్లియస్ మనం చూడడం సాధ్యమవుతుంది. ఇంకా ముందుకు వెళితే కార్బన్ ఆటమ్స్ని ఎక్కడ మనం స్టడీ చేస్తాం, ఈ లెవెల్లో కార్బన్ ఆటమ్స్ని మనం స్టడీ చేస్తాం. ఇంకా ముందుకు వెళితే ఎక్కడ మనకు అదంటే ప్రోటాన్ని ఫేస్ టు ఫేస్ చూడగలిగిన స్థాయి ఉంటుంది. సైన్స్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్తే సెర్చ్ చేస్తే సైంటిస్టులు అయితే ప్రస్తుతం ఇక్కడ వరకు వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఇవన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది? జస్ట్ లైక్ దట్ వచ్చేసింది యూనివర్స్ కదా, వచ్చేసింది యూనివర్స్. టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎవల్యూషన్. సైన్స్ కదా, సైన్స్లో ఇచ్చిన టర్మినాలజీ కదా, టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్. అంటే టైం అంటే సైన్స్కి ఒక ఆర్డర్ ఉంది, దానికి ఒక డెఫినేషన్ ఉంది. మ్యాటర్ అంటే ఒక డెఫినేషన్ ఉంది. ఛాన్స్ ఏంటి? సైన్స్లో ఛాన్స్ అనే కాన్సెప్ట్స్ ఉండవు. నీ ఇగ్నోరెన్స్ని చూపించుకోవడానికి నీకు ఏం అవకాశం లేనప్పుడు నువ్వు ఛాన్స్ అనే మాటని సైంటిస్టులు యూజ్ చేస్తా ఉన్నారు. అలా అలా వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది? మనకేమర్థమవుతుందంటే, ఇది ఒక చోట చూశాను నేను, ఇది చూడండి, రెండింటికి తేడా ఏంటి? ఇక్కడ చార్లా కనబడుతున్నాయి మీకు కదా, శాండ్ ప్యాటిల్స్ ఇవి కనబడుతూ ఉంటాయి కదా, దేని వల్ల ఫామ్ అయినవి? వేవ్స్ వల్ల. మరి అది వేవ్ మధ్యన ఎట్లా కూడా రాస్తుంది అనుకోము. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ డిజైన్ చూసినప్పుడు దీని వెనకాల ఖచ్చితంగా ఒక డిజైనర్ ఉంటాడు అనే మనిషి అవుతుంది. ఇప్పుడు చెప్పండి, దేర్ఫోర్ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే యూనివర్స్ వెనకాల ఒక అతీతమైన డిజైన్ అనేది ఉందా అనేది ఒక పాయింట్. అతీతమైన డిజైన్. సో యూనివర్స్ ఏం చూపిస్తుంది అని అంటే నాకు ఒక విషయం చూపిస్తుంది. క్లోజ్ చేస్తుంది. యూనివర్స్ నాకు చూపిస్తుంది ఏంటి అని అంటే ఒక విషయాన్ని చెప్తుంది. ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే దేవుని గురించిన విషయాలు మాత్రమే చెప్తుంది. దేవుడు ఉన్నాడు అని మాత్రమే చెప్తుంది. కానీ అది సరిపోదు నాకు. దాని నుంచి నెక్స్ట్ కావాల్సింది ఇంటెలిజెన్స్. తర్వాత నాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కావాలి. ఇంటెలిజెన్స్ సరిపోదు. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అని అంటే దేవుడు ఉన్నాడని మాత్రమే చేస్తుంది. ఆ దేవుడు ఎవరో మనకు చెప్పదు. చెప్తుందా? చెప్పదు. నేచర్ని చూస్తున్నప్పుడు నేచర్ వెనకాల ఒక క్రియేటర్ ఉన్నాడని మాత్రమే చెప్తుంది, కానీ ఆ క్రియేటర్ ఎలాంటి వాడో మనకు తెలియదు. అందుకని వీ నీడ్ ఇన్ఫర్మేషన్ కదా. ఆ ఇన్ఫర్మేషన్తో మనకేం తెలిసిందా? అందుకని మీరు 19వ దావీదు కీర్తన చూస్తే మీకు ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. 19th శామ్లో ఫస్ట్ 6 వర్సెస్లో ఏమంటాడంటే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతున్నాయి, వాటికి భాష లేదు, మాట లేదు, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ థింగ్స్ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ చెప్తూ ఉంటాడు. సో ఇవన్నీ చెప్తూ సడన్గా 7th వర్స్ నుంచి ఏం చేస్తాడంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైంది, ఇది ప్రాణాన్ని తెప్పరలు చేస్తుంది అని దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? ఇప్పటి వరకు విశ్వాన్ని గురించి యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆథర్ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? టాపిక్ ఎట్లాగ వెళ్ళిపోయిందంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అని ఈ వాక్యం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏం మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు వరకు మీరు ఏదైతే సృష్టిని చూచారో ఆ సృష్టి దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్తారు. ఈ షర్ట్ వెనకాల ఒక టైలర్ ఉన్నాడని మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ టైలర్కి ఎంతమంది పిల్లలో ఈ షర్ట్ చెప్పదు. ఈ టైలర్కి పెళ్ళయిందా లేదో షర్ట్ చెప్పదు. కాబట్టి అలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ టైలర్ గురించిన ఒక పుస్తకం నాకు కావాలి. అలాగే సృష్టిని చూసినప్పుడు సృష్టికర్త ఉన్నాడని మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ సృష్టికర్త ఎలాంటి వాడో తెలియాలంటే ఐ నీడ్ ఎన్ ఇన్ఫర్మేషన్. ఆయన గురించి నాకు చెప్పబడిన ఒక లేఖనం అయితే నాకు కావాలి. అప్పుడు దీన్ని ఏమంటామంటే దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్లో ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్న జాన్లో మనకేం కనబడుతుందంటే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆదియందు వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు. సో ఇక్కడ మాట్లాడుతున్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ఈ వర్డ్ మీరు చూస్తారు దేవుడు ఎలాంటి వాడో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేచర్ ఏమో దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్తుంది, కానీ ఆయన లక్షణాలు నేచర్ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాచ్ చెప్పండి ఎవరికి?
ఏం వాచ్ ఉంది మీ దగ్గర? జస్ట్ మీ వాచ్. వింటూ నీ వాచ్ చెప్పు. ఫాసిల్. సో ఫాసిల్ వాచ్ మీరు చూడగానే వాచ్ మేకర్ ఉండడం తెలుస్తుందా లేదా? వాచ్ మేకర్ గురించి ఇంకేం తెలుస్తుంది? అదేం చూపిస్తుంది? ఇంకేం చెప్తుంది? ఏం చెప్తుందా? ఏం చెప్తుంది? నేను చెప్పినా కొంచెం చెప్తుంది. తయారు చేసినోడికి FOSSIL అని స్పెల్లింగ్ తెలిసి ఉండాలి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, 60 సెకండ్స్ కలిపితే 1 మినిట్ అవుతుందని మినిమం మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి, క్యాలెండర్ యొక్క ఫార్మాట్ తెలిసి ఉండాలి, ఎన్ని మంత్స్కి ఎన్ని డేస్ ఉంటాయో తెలిసి ఉండాలి, మినిమం జ్ఞానవంతుడై ఉండాలి. అంతవరకు చెప్తుంది అది. కానీ వాచ్ చూసి ఈ వాచ్ చేసినోడికి 2 పిల్లలు, రీసెంట్గా ఒక 6 ఇయర్స్ బ్యాక్ మాత్రం పెళ్ళయింది. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. వాచ్ ఏం చేస్తుందంటే దాని వెనకాల ఉన్న ఇమ్మీడియట్ రీజన్, దీని వెనకాల ఉన్న పర్సన్ గురించి చెప్తుంది తప్ప అతని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వదు. అలాంటి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆ వాచ్ మేకర్ గురించి వికీపీడియాలో కొడితే అతని గురించి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే కొంతవరకే దేవుడిని చూపిస్తుంది, ఇన్ఫర్మేషన్ దేవుడిని ఇంకంతో చూపిస్తుంది. స్టిల్ దేవుడు నాకు మిస్టరీగానే ఉండిపోతాడు. ఏం తెలుసా? దేవుడు అంటే ఎలాంటి వాడు చెప్తుంది. అలా ఆట ఇలా ఆట ఇలా ఆట. నానా సమయాల్లో నానా ప్రవక్తల ద్వారా వేరియస్ టైం వేరియస్ వేస్లో దేవుడు ఈ ప్రపంచాన్ని అప్రోచ్ చేయాడు, ఆయన గురించి చెప్పుకున్నాడు. స్టిల్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ. స్టిల్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ. నాకు ఇన్ఫర్మేషన్ సరిపోదు, ఇంటెలిజెన్స్ సరిపోదు, ఇన్ఫర్మేషన్ కూడా సరిపోదు. ఇంకా నాకు తెలియాలంటే దేవుడు ఫ్లష్ చేసుకొని రావాల్సి వస్తుంది భూమి మీదకి. అందుకని ఐ నీడ్ ఇన్కార్నేషన్ కావాల్సి వస్తుంది. శరీరం వేసుకుని చూస్తేనే కానీ అర్థమవుతుంది. అందుకని 3 పాయింట్స్ నేను చెప్తాను. ఒకటి, ఇట్స్ అన్ ఇంటెలిజెన్స్. రెండోది ఇన్ఫర్మేషన్. మూడోది ఇన్కార్నేషన్. ఆయన శరీరీతిగా శరీరం వేసుకొని చెప్పడం. సో జాన్ ఇంట్రడక్షన్ ఇట్లా ఉంది. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. ఆది యందు వాక్యం ఉంది అని మాట్లాడుతాను. సో హీబ్రూస్ యొక్క థాట్ కాదు వర్డ్ అనేది, గ్రీక్ ఐడియాలజీ అది. హీబ్రూస్కి దై వర్డ్ అని ఉంది, కానీ వర్డ్ అనే క్యాపిటల్ WORD లేదు వాళ్ళకి. ఈ ఐడియా ఎవరిదంటే గ్రీక్ ఐడియాలజీ. అలెగ్జాండర్ ది గ్రేట్ అప్పటికే ప్రపంచాన్ని జయించి ప్రపంచానికి కామన్ లాంగ్వేజ్ గ్రీక్ చేసేసాడు. ఎందుకంటే గ్రీక్ ఉన్నంత వెకాబులరీ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్కి లేదు. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మింటూ వాళ్ళ మమ్మీని ప్రేమిస్తూ ఉన్నాడు, వాళ్ళ మదర్ని. మింటూ తన వైఫ్ని ప్రేమిస్తూ ఉన్నాడు. రెండింటికి మీరు ప్రేమ వాడారు, కానీ ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. మింటూ నన్ను ప్రేమిస్తాడు ఒక బ్రదర్గా, ఈ ప్రేమ వేరు కదా. కానీ ప్రతిదానికి మనం లవ్ ప్రేమ అన్నాం, కానీ గ్రీక్లో అట్లా లేదు. ఫ్రెండ్షిప్ లవ్కి ఒక పేరు ఉంది, ఫిలయో అని కదా. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ప్రేమకి ఒక పేరు ఉంది, ఎరాస్ అని కదా. లేకపోతే తల్లికి బిడ్డకి ఉన్న ప్రేమ ఉంది, స్టాగే అని. ఇలాంటి పేర్లు ఉన్నాయి. అంటే చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలిగిన లాంగ్వేజ్ ఇస్ గ్రీక్ లాంగ్వేజ్. అరిస్టాటిల్, సాక్రటీస్ సాధారణంగా చెప్పే మాట ఏంటంటే ఎప్పటికన్నా నీతి న్యాయము గ్రీక్ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంది అని చెప్పాడు. వాళ్ళు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత న్యూ టెస్ట్మెంట్ని గ్రీక్లో రాయించేశాడు. ఎందుకంటే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక లాంగ్వేజ్ని ఆయన ఏర్పరచాడు. అందుకని దేవుని వాక్యం అంటది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఒక పర్ఫెక్ట్ స్టేజ్ని ఫిట్ చేశాడు. ఆ పర్ఫెక్ట్ స్టేజ్ అంటే ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి, హై వొకాబులరీ లాంగ్వేజ్ కావాలి. రెండోది, ఈ ప్రీచింగ్ చేయడానికి రోడ్స్ కావాలి. కాబట్టి రోమన్స్ని తీసుకొచ్చాడు ముందే. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ కాన్సెప్ట్ వచ్చింది. ఆ రోడ్లో నుంచి తన గాస్పల్ని ఈజీగా తీసుకెళ్ళి అలాంటి ప్లాట్ఫామ్ని దేవుడు ఫిట్ చేసిన తర్వాత తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే ఆది యందు వాక్యం ఉంది, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అన్న మాటని. ఈ వర్డ్ అనే మాట ఎందుకు, అండ్ వాట్ ఈస్ వర్డ్? అసలు యేసుక్రీస్తు ప్రభుని వర్డ్తో ఎందుకు పోల్చాడు అని అంటే, వర్డ్స్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద హిడెన్ థాట్. ఇంకా చెప్పంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై థాట్. వాక్యం చెప్పడానికి స్టేజ్ ఎక్కి నేను ఇలా కూర్చొని ఒక గంటలా నుంచొని మీ అందరి వైపు ఇలా చూసి దిగిపోతే మీ బుర్రలోకి, నా బుర్రలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ బుర్రలోకి ఎలా వస్తుంది? అన్లెస్ ఐ యూజ్ వర్డ్స్. కాబట్టి వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై థాట్. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, దేవుడు థాట్ అయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చిన వాడు వర్డ్, యేసు ప్రభు. అందుకని నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే, నా వర్డ్స్ విన్నవాడు నా థాట్ ఏంటో తెలుసుకున్నట్టే. మీరు తెలివైన వాళ్ళు నాకు ఎట్లా తెలుస్తుందంటే మీ మాటలను బట్టి, మీ వర్డ్స్ అనేవి మీకు థాట్ని వర్డ్స్ రూపంలో తీసుకొస్తూ ఉంటారు. అందుకని ఆయన చెప్పిన మాట, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినవాడు. సో నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావా? నేను నీకు అర్థమైతే దేవుడు నీకు అర్థమైపోతాడు.
ఐఎమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. అది నేను యేసు ప్రభు వచ్చింది ఈ లోకానికి ఏంటంటే గాడ్ రిప్రజెంటేటివ్గా రాలేదు, గాడ్ ప్రజెంట్ అయ్యాడు ఇక్కడికి. సో 25th లేకపోతే ఈ సెలబ్రేషన్స్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుడు ఎందుకు హ్యూమన్గా రావాల్సి వచ్చింది, హ్యూమన్గా రావాల్సిన అవసరం ఉందా అనేది చాలా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు, మనకి ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. ఇందాక మనం చూసాం త్రూ నేచర్ ద్వారా దేవుడు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు. నేచర్ని చూస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమవుతుంది, అదేంటే నాకేం అర్థమవుతుందంటే నేచర్ని చూసినప్పుడు దీని వెనకాల ఒక లాస్ ఉన్నాయి. కాబట్టి నాకు ఎలాంటి దేవుడు అర్థమవుతుందంటే ఈజ్ ఎ లా గివర్, అలాంటి దేవుడు అర్థమవుతుంది కదా. నాకు ఎలా అర్థమవుతుందంటే ఒక అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్గా అర్థమవుతుంది. మీరు ఎంటైర్ యూనివర్స్ని చూస్తున్నప్పుడు దీని వెనకాల యూ బిలీవ్ దెర్ ఈస్ ఎ ఫోర్స్ బిహైండ్ దిస్, ఒక అతీతమైన శక్తి దీని వెనకాల ఉంది, ఈ సృష్టి వెనకాల అని మీరు నమ్ముతున్నారు. కానీ మీ ప్రాబ్లం ఏంటి తెలుసా, దీని వెనకాల ఒక పర్సన్ ఉండని నమ్మట్లేదు. యూ బిలీవ్ ఇన్ ఎ ఫోర్స్. మేము ఫోర్స్ని నమ్ముతామండి కానీ దేవుడు నమ్మం అంటారు కదా కొంతమంది. వాళ్ళ దగ్గర ఒక ఛాలెంజ్ పెట్టాను, అదేంటంటే మ్యాటర్ క్రియేటెడ్ ద మైండ్ ఆర్ మైండ్ క్రియేటెడ్ ద మ్యాటర్. మైండ్ క్రియేటెడ్ ద మ్యాటర్. మైండ్ ఎవరికి ఉంటుంది, పర్సన్కి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా యూనివర్స్ని తయారు చేసిన దేవుడు ఒక పర్సన్ అయి ఉండాలి. మీకు ఇంకా లాజికల్ కావాలంటే కొంచెం సైన్స్ స్టూడెంట్స్ మనకు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఇది చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిదానికి 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఒకటి సైంటిఫిక్, రెండోది పర్సనల్ ఎక్స్ప్లెనేషన్. నేను మీ ఇంటికి వచ్చాను, నేను జాయ్సీని అడిగాను, జాయ్సీ ఏం చేస్తున్నావురా అన్నాను అనుకో, జాయ్సీ చెప్పే ఎక్స్ప్లెనేషన్లా ఉంటుంది, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్లా ఉంటుంది. అది ఏంటంటే అన్న బౌల్ పెట్టాను, కొన్ని చేశాను, కినెటిక్ ఎనర్జీ హీట్ అవుతుంది, రిలీజ్ చేస్తుంది, ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. పర్సనల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసా, అన్న టీ పెడతానంటే సరిపోతుంది. నువ్వు టీకి ఇంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన లేదు. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమి టీ గురించి చెప్పం మనం, కినెటిక్ ఎనర్జీ ఎన్ని పెట్టాం కదా. ఒక పర్సనల్ ఎక్స్ప్లెనేషన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాపిల్ పడ్డది, ఎందుకు పడ్డది, గ్రావిటీ. ఇది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. పుచ్చిపోయింది పడేసాను అంటాను అన్న పర్సనల్ ఎక్స్ప్లెనేషన్. ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే 2 types ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఒకటి సైంటిఫిక్, ఒకటి పర్సనల్. ఇప్పుడు మీరు చెప్పండి, పర్సనల్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవేంటి అని అంటే, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ జరగాలంటే అక్కడ సైంటిఫిక్ లాస్ ఉండాలి. పుచ్చిపోయింది పడేసేదని చెప్పడానికి లాస్తో పని లేదు, నువ్వు నిర్ణయించుకోవాలి, నీ చేతిలో ఉంటుంది డెసిషన్ కదా, నువ్వు నిర్ణయించుకోవాలి. అయితే మనకు తెలుసు సైంటిఫిక్ లాస్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉందని తెలుసు మనకి, టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్, బిగ్ బ్యాంగ్కి ముందు. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర సైంటిఫిక్ లాస్ లేవు. కాబట్టి ఎవరో విల్ఫుల్గా నాకు యూనివర్స్ కావాలని తయారు చేస్తాను, విల్ ఉండాలి. ఆ విల్ ఎవరికి ఉంటుందంటే పర్సన్కి మాత్రమే ఉంటుంది. అందుకని మనం ఏమంటామంటే యూనివర్స్ని తయారు చేసిన దేవుడు ఒక పర్సన్. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, గ్రీక్స్ యొక్క థాట్ ఏంటంటే లోగోస్ అన్న మాట యూజ్ చేశారు. ఇది వర్డ్కి దాని అర్థం ఏంటంటే రీజన్ అని. ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే ఈ సృష్టి వెనకాల ఒక అతీతమైన రీజన్ ఉంది, ఒక ఇంపర్సనల్ రీజన్ ఉంది అని చెప్తా ఉన్నాను. ఆ థాట్ని తీసుకున్నాను. ఒకవేళ యోహాను ఇండియన్స్కి రావాల్సి వస్తే యోహాను ఏం చేస్తాడంటే, మీరు ఆది పరాశక్తి అని నమ్ముతున్నారు కదా, ఆది పరాశక్తి శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చింది అంటాడు. మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే మీరైతే ఓంకార శబ్దం అంటున్నారు కదా, ఏదో శబ్దం అని చెప్తా ఉన్నారు కదా, ఒక అతీతమైన సైన్స్ స్టూడెంట్స్కి ఏమంటాడు అంటే, ఒక యోహాన్ రాస్తే మీరు ఒక అతీతమైన శక్తి ఉంది, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అయితే చెప్తున్నారు కదా, ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఇస్ నాట్ జస్ట్ ఎ పవర్, ఆయన పర్సనాలిటీ ఉంది, ఆయన శరీరం వేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఆ ఐడియాలజీని తీసుకొని ఏం చేస్తాడంటే దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఈజ్ ఎ పర్సన్ విత్ పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వం ఉంది, ఈజ్ ఎ పర్సన్ అనే విషయం మనం కమాలి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేచర్ మనం చూసినప్పుడు కదా. మనకు ఒక పాటలు ఉన్నాయి కదా, హౌ గ్రేట్ ద వాట్ అనే సాంగ్. దేని గురించి పాడతాం అది, హౌ గ్రేట్ ద వాట్ అంటే నువ్వు ఎంత గొప్పడు, స్టార్స్ని చూసి ఆ క్రియేషన్ చూసి దేవా నువ్వు ఎంత గొప్పడు అని అంటే, స్టార్స్ కూడా నా వైపు చూసి నువ్వెంత గొప్పడు నన్ను చూస్తుంది అనదా. ఎందుకంటే నేను స్టార్ని యొక్క మ్యాజెస్టీని చూసి నువ్వు ఎంత గొప్పదాను అని అంటే, స్టార్ నా వైపు చూసి నువ్వెంత మారల్ కాన్షియస్లో ఉన్నావు, నువ్వెంత గొప్పడు అని చూస్తుంది కదా. ఎందుకనంటే స్టార్ నా మారల్ క్యారెక్టర్ గురించి స్టార్కి ఏం అర్థం కాదు కదా. స్టార్ ఉన్న దేవునితో నాకు మెకానికల్ రిలేషన్షిప్ నాకు అర్థం కాదు. కాబట్టి స్టార్ ఏం చూపిస్తుంది, దేవుని గురించి ఏం చూపిస్తుంది అని అంటే, స్టార్ ఒకటే చూపిస్తుంది, అదేంటంటే దేవుడు ఒక శక్తిమంతుడు అన్నది మాత్రమే చూపిస్తుంది. థింగ్స్ నేచర్ ఏం చూపిస్తుంది అంటే దేవుడు ఒక లా గివర్ అని మాత్రమే చూపిస్తుంది కదా. దేవుడు ఒక అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపల్ ఏమో అన్నట్టు చూపిస్తుంది. అందుకని గాడ్ ఈజ్ ఈక్వికల్. ఇంకా చెప్పాలంటే నేచర్ని చూస్తున్నప్పుడు దేవుడిని ఎలా చూపిస్తుంది, ఈక్వికల్గా చూపిస్తుంది. మనకి ఈ సెన్స్ ఉంది కదా, యూనివెకల్, ఈక్వికల్, అనలాజికల్ అనే సెన్స్ మనం మాట్లాడతాం, ప్రతిదాన్ని ఒకే సెన్స్లో మాట్లాడతాం.
కాబట్టి నేచర్ ఎప్పుడు దేవుడి గురించి స్పష్టంగా చెప్పలేదు. ఓకే, వాట్ అబౌట్ బుక్ ఆర్ ప్రాఫిట్ ఆర్ టీచర్? ప్రాఫిట్ సంగతి ఏంటి, లేదా బుక్ సంగతి ఏంటి? ప్రాఫిట్స్ వచ్చారు. ప్రాఫిట్స్ ద్వారా దేవుడిని తెలుసుకున్నామా అంటే తెలుసుకున్నాం. ఎట్లా తెలుసుకున్నాం అంటే రెవల్యూషన్ అనేది ఇంపర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే ప్రాఫిట్స్ అందరూ ఇంపర్ఫెక్ట్ కాబట్టి, మీడియం ఈజ్ ఇంపర్ఫెక్ట్ కాబట్టి ఇంపర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. అంటే దేవుని గురించి ఇలా అంట అట అన్న దగ్గరికి వస్తుంది. దేవుడు అంటే ఇది అని వస్తుంది. స్టిల్ అక్కడ ఏమవుతుంది తెలుసా? వర్డ్ బికేమ్ వర్డ్ అవుతుంది. పదాల్లో చెప్తారు, వర్డ్స్ రూపంలో చెప్తారు. వాట్ అబౌట్ బుక్? బుక్ ఏం చూపిస్తుంది అంటే వర్డ్ రిటర్న్ వర్డ్గా వస్తుంది. స్టిల్ దేవుడు నాకు మిస్టరీగానే ఉంటాడు. బుక్ కూడా సరిపోదు. బుక్ యొక్క రెవల్యూషన్ బాగానే ఉంటుంది. ఎందుకు బుక్ ఇర్రెలవెంట్ అవుతుంది అంటే, నెంబర్ 1, ఎనీ బుక్ ఈజ్ ఇంపర్సనల్. ఇది వ్యక్తి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇది వర్డ్ బికేమ్ వర్డ్. వాక్యంగా ఉంటుంది. ఇట్స్ నాట్ వర్డ్ బికేమ్ ఫ్లెష్. వాక్యం శరీరీతిగా రాలేదు. 6 ఉపయోగించే గ్రంథ్ సాహిబ్ అంటారు కదా, గ్రంథ్ సాహిబ్ వాళ్ళ బుక్ ఉంది కదా, వాళ్ళ బుక్ని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి సెక్రెట్ బుక్గా చూస్తారు. దానికి దోమతెర లాంటిది కడతారు, దాని మీద పెడతారు. దాని ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ పుస్తకాన్ని ఏం చూస్తారంటే, ఇది ఒక పవిత్ర గ్రంథం, అంత మాత్రం కాదు, దిస్ ఈజ్ ఎ పర్సన్ అని నమ్ముతారు. వ్యక్తి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపర్సన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఈవెన్ మీరు వేదాలు చూడండి, ఖురాన్ చూడండి, ఇవన్నిటిని చూసినప్పుడు వర్డ్ బికేమ్ వర్డే. వర్డ్ బికేమ్ ఫ్లష్ ఏమి కాదు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ప్యూరిటీ అనే మాట మీరు తీసుకోండి. ప్యూరిటీ డిక్షనరీలో చూడండి, ప్యూరిటీ డెఫినేషన్ ఇస్తుంది. లవ్ అనే డిక్షనరీలో చూడండి, ఒక డెఫినేషన్ ఇస్తుంది. లవ్ అర్థమైపోయింది కదా, డిక్షనరీ చెప్పింది అర్థమైపోయింది, అంతేనా? బట్ యూ నెవర్ టేస్టెడ్ ఇట్. మీకు ఎప్పుడు అర్థం కాదు. డిక్షనరీ చెప్పిన లవ్వే మీకు తెలుసు, డిక్షనరీ చెప్పిన ప్యూరిటీ యొక్క డెఫినేషన్ తెలుసు. ఆ డెఫినేషన్స్ తీసుకొని మనం జీవించేస్తున్నామా, లేదా ఎక్స్పీరియన్స్ కోసం చూస్తూ ఉన్నామా? హెవెన్లో కూర్చుని దేవుడు ఐ లవ్ యూ అని చెప్పి ఒక గులాబీ పువ్వు మన తీసుంటే, ఒక గ్రీటింగ్ కార్డ్ పంపించుంటే, అట్లా కాకుండా నీకు నాకు అర్థమయ్యే స్థాయిలో ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయన రావడం. వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ వెల్త్ అమాంగ్ us. ప్యూరిటీ అన్నప్పుడు డిక్షనరీలో ఉన్న ప్యూరిటీ కావాలా, లేకపోతే టెంప్టేషన్స్ మైనస్ మై ఫెయిల్యూర్స్, దట్ ఈస్ ప్యూరిటీ అనే డెఫినేషన్కి వస్తామా? అలా రావాలంటే అది కూడా డిక్షనరీ డెఫినేషన్ కాదు, అది నువ్వు ప్రాక్టికల్గా టెంప్టేషన్స్ నుంచి మైనస్ నీ ఫెయిల్స్ని లైఫ్ చూపించినప్పుడు మాత్రమే ప్యూరిటీ ఏంటో లైఫ్లో కనబడుతుంది. డిక్షనరీ ఇచ్చే ప్యూరిటీ కాదు, నీ లైఫ్లో ఆ ప్యూరిటీ కనబడుతుంది. సో ఇప్పుడు చెప్పండి, దేవుడు అని అంటే డిస్క్రైబ్ చేసే ఈవెంటా, ఒక అబ్స్ట్రాక్ట్ ప్రిన్సిపలా? దాని మించి గాడ్ ఇన్ ఎ పర్సన్. ఐ నీడ్ ఎ గాడ్ ఇన్ పర్సన్. నీకు నాకు అర్థమయ్యే స్థాయిలో దేవుడు కావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అడిగిన మాట ఏంటంటే, మాకు తండ్రిని చూపిస్తావా అని అడిగారు. ఆయన అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇజ్రాయెలైట్స్ వెళ్ళి చెప్తా ఉన్నారు మోసే దగ్గరికి ఇచ్చి, మోసే కావాలంటే నువ్వు మాట్లాడేసి నువ్వు చూసే దేవుడిని, దయచేసి మమ్మల్ని పిలవద్దు. ఎందుకంటే వీళ్ళకి అదొక్కసారి చూశారు, బెంబెలు ఎత్తిపోయారు వీళ్ళు. ఎందుకంటే పర్వతం కదిలిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి అడిగిన మాట అంటే, దేవుడిని ఇంకెప్పుడు మాకు చూపించొద్దు. ఎక్కడ మీ వెతికి డాటా? దేవుని గురించి యూఆర్ సర్చింగ్ ఫర్ గాడ్. మనకున్న ఒకటి ఏంటంటే, మన తల్లిదండ్రులు ఒకటి చెప్పేశారు, అది నిజమా కాదా గుర్తించకుండానే అది గుడ్డిగా నమ్మేశాం. అలాగే మీలో చాలామంది క్రిస్టియన్స్ అయిపోయారు. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడు తెలుసా? రుచి చూచి తెలుసుకోకపోతే మీ విశ్వాసం వ్యర్థం అంటాడు. మీ తల్లిదండ్రులు పేరెంట్స్ క్రిస్టియన్స్ అయ్యారు కాబట్టి నేను కూడా క్రిస్టియన్ అయ్యాను అని అంటే అదేమి రీజనబుల్ ఫెయిత్ కాదు. అది దాన్ని ఏమంటే బ్లైండ్ ఫెయిత్ అంటాం, సూపర్స్టిషియస్ బిలీఫ్ అంటాం. నిజంగా క్రీస్తుని వ్యక్తిగతంగా తెలుసుకున్నామా? మీలో కొంతమంది అలా వ్యక్తిగతంగా తెలుసుకొని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఫిలాసఫీలో ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం? ఇండియన్ ఫిలాసఫీలో కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్గా మన పూజారులు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఒక మాట ఉపయోగిస్తారు, నేతి అన్నమాట. మీరు విన్నారు లేదు? దీన్ని నేతి ఫిలాసఫీ అని అంటారు. దాని అర్థం ఏంటంటే, దేవుణ్ణి వాళ్ళు వర్ణిస్తారు. దాని అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ దిస్ అండ్ నాట్ దాట్. ఇది కాదు అదేంటి కాదని చెప్తాను. దేవుడు అంటే ఏంటి? మైకా కాదు, ఆలిఫా కాదు, షేటా కాదు, నేచరా కాదు, గాల కాదు, అగ్న కాదు, మరి ఏంటంటే ఏది కాదు అది. దట్ ఈస్ నేతి. శంకరాచార్యుడు ఇంట్రొడ్యూస్ చేసిన సిద్ధాంతం ఇది, నేతి ఫిలాసఫీ. నాట్ దిస్ నాట్ దట్. చాలా ఇయర్స్ బ్యాక్ నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు నా ముందు కూర్చుని ఇద్దరు డిస్కషన్ పెడతా ఉన్నారు. అదేంటి తెలుసా? దేవుడు అంటే ఎలా ఉండాలండి? ఒక ఆయన చెప్తాడు, పక్కడికి ఫిలాసఫీ చెప్తున్నాడు, ఏముండాలండి? ఆకలి వేయకూడదు, నిద్ర రాకూడదు, ఇది రాకూడదు అన్నాడు. నేను అన్నాను, చచ్చిపోయిన శవం కూడా అలాగే ఉంటుంది అన్నాను. ఆకలి లేదు, నిద్ర రాదు, ఇవి రెండు రావు, కాబట్టి దేవుడు అయిపోయిందా శవం?
దేవుడు అంటే ఏంటో కాదు దేవుడు అంటే ఏంటో చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం కాదు అనేది కాదు. ఫిలాసఫీ అక్కడ ఫెయిల్ అవుతుంది. మోరలిజం, నీ మంచి కార్యాలు. ప్రభు అంటాడు, మీ నీతి పరిసయ్యుల నీతి కంటే ఇదిగో ఇలాగుంటే అలాగుంటుంది. తాలింపు జీరగర్రలో కూడా టైప్ తీసేస్తున్నాడు కదా, ఆడికంటే గొప్పగా ఉండాలి. సో మోరలిజం అనుకుంటూ స్టార్ట్ చేస్తున్నారు కదా, మంచి చెడు అనే కార్యక్రమాలు చెప్తా ఉన్నారు కదా, దానికి మించి ఉండాలి. సో మోరలిజాన్ని కొట్టేస్తూ ఉన్నాడు, ఫిలాసఫీని కొట్టేస్తూ ఉన్నాడు. దానికి మించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యూ నీడ్ సంథింగ్ మోర్. వాట్ ఈస్ గాడ్? హాకింగ్ అనే ఒక ఫిలాసఫర్ని ఒకసారి క్వశ్చన్ వేశారు, మీకు బైబిల్లో చాలా ఇష్టమైన వర్స్ ఏంటి అని అడిగారు. ఒక ఫేమస్ ఫిలాసఫర్ నోట్లోంచి ఏమొస్తుందని, ఏ వర్స్ని కోట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు. నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్, లేకపోతే ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి చూడండి, ఫిలాసాఫికల్గా ఉంటాయి చూడండి. ఒక ఫిలాసఫర్ కోట్ చేస్తే అలాంటిది కోట్ చేస్తాడు అనుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకి ఇష్టమైన వర్స్ ఏమన్నాడు తెలుసా? ఆయన అన్నాడు, ఇదిగో నీ తలుపు దగ్గర నుంచి తడుతా ఉన్నాను, నీ హార్ట్ ఓపెన్ చేస్తే నేను వచ్చి నీతో కలిసి భోజనం చేస్తానంది, అది ఫేవరెట్ అంటాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ ఫిలాసఫర్ కూడా హీ నీడ్ ఎ గాడ్, ఎ పర్సనల్ గాడ్, నాట్ ఎ ఫిలాసాఫికల్ గాడ్. ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ, ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్స్ కాదు నాకు కావాల్సింది. దాని మించి ఐ నీడ్ ఏ పర్సనల్ గాడ్. ఒక పర్సనల్ గాడ్ నాకు కావాలి, ఒక పర్సనల్ గాడ్ కావాలి. అది నేను పర్సనల్ గాడ్ కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ ఈస్ టాకింగ్ అబౌట్ ద డాక్ట్రిన్స్, బట్ ఇట్స్ నాట్ ఏ డాక్ట్రిన్. ఇట్ టాక్స్ అబౌట్ ద క్రీడ్స్, బట్ ఇట్స్ నాట్ ఏ క్రీడ్. మనకు అపోస్తల విశ్వాస ప్రమాణం క్రీడ్స్ ఉన్నాయి కదా, అది బట్ ఇట్స్ నాట్ ఏ క్రీడ్. సెర్మోనియల్స్ గురించి మాట్లాడతాయి కానీ సెర్మోనియల్స్ కాదు. ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడుతుంది కానీ ఇన్స్టిట్యూషన్ కాదు. అట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్, క్రీస్తు మాత్రమే. ఇది మనం గమనించాలి. క్రిస్టియానిటీ అనేది ఒక థాట్ కాదు, ఇట్స్ ఎ పర్సన్. ఒక ప్రిన్సిపల్ కాదు, ఇట్స్ ఎ పర్సన్. ఒక వ్యక్తితో నీకున్న సంబంధాలు మాత్రమే, వ్యక్తితో ఉన్న సంబంధాలు మాత్రమే, అది మనం గమనించాలి. తులసీదాస్ చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇలా ఉంది, అదేంటంటే ద ఇంపర్సనల్ ఇట్ హెస్ నో హోల్డ్ ఆన్ మై హార్ట్ అంటాడు. ఒక ఇంపర్సనల్ థింగ్ ఏదన్నా ఉందంటే, అంటే వ్యక్తిత్వం లేనిది, వస్తువు రూపంలో, శక్తి రూపంలో ఉన్నది ఏది నన్ను హ్యాండిల్ చేయలేదు అంటాడు. నా హృదయంలో నాకు గాయం ఉంది, హృదయంలో ఒక ప్రేమ ఉంది, హృదయంలో నాకు నేను ఎవరితో నాకు కనెక్ట్ అవ్వాలన్నది ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరితో కనెక్ట్ అవుతాను? ఈ మైక్తో, లైట్తో, శక్తులతో, నేచర్తో, ఆర్ ఏ పర్సన్తోనా? మీ టీవీ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ సో మచ్ తేడా వస్తే షాక్ కొడుతుంది, కావాలంటే నీకు రెస్పాండ్ అవ్వదు. అట్ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ ఏ పర్సన్. నీ ఎక్స్ప్రెషన్స్ కావడానికి యూ నీడ్ ఏ పర్సన్. సెకండ్ వరల్డ్ వార్లో పాప ఏడుస్తుంది అనుకోండి, మమ్మీ కావాలి అని ఏడుస్తాడు, మ్యాథ్స్ అడుగుతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి, పాపం వాళ్ళ మమ్మీ కనబడలేదు, 2 weeks ఐసోలేషన్లో ఉంది, ట్రీట్మెంట్ జరిగింది, మమ్మీ మమ్మీ అని తిరుగుతాడు. వాడి దగ్గర కూర్చొని ఐ టీచ్ యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ మదర్హుడ్ అని చెప్పాను అనుకోండి, ఆలోచిస్తాడు కదా. నాకు మదర్హుడ్ డెఫినేషన్స్ కావాలడికి అడేమంటాడు తెలుసా? వాడికి అర్థం కాదు కానీ పాపం ఏదొద్దు, నాకు ఒకటే కదా, నా మమ్మీ కావాలి, నా మమ్మీ వచ్చి నన్ను ముట్టుకోవాలి, నన్ను టచ్ చేయాలి, నన్ను హక్ చేసుకోవాలి, మా మమ్మీ పక్కన పడుకోవాలి నేను కదా. నాకు కావాల్సింది థియాలజీ కాదు, ఫిలాసఫీ కాదు, నన్ను హక్ చేసుకునే ఒక వ్యక్తీకరణలో వచ్చిన ఒక పర్సనల్ గాడ్ కావాలి. అప్పుడు నీ కంపాటిబిలిటీ నాకు ఉంటుంది, నేను ఆయన అప్రోచ్ అవ్వగలను కదా. ఐ నీడ్ సచ్ గాడ్. అలాంటి దేవుడు కావాలి. అండ్ దాట్ ఈజ్ ద రెవల్యూషన్. క్రిస్మస్లో నీకు నాకు వచ్చేది గాడ్ ఇన్ ఫ్లెష్. గాడ్ ఇన్ ఫ్లెష్. నువ్వు ఒక పర్సన్తో మాట్లాడగలవు. అందుకని దేవునికి వాక్యం చెప్తా ఉన్నది అదేంటంటే, చెవులు ఇచ్చినవాడు వినలేడా? ఉన్నది కదా మాట. కన్ను ఇచ్చినవాడు చూడలేడా? దానికి ఇంకో మాట కూడా యాడ్ చేయొచ్చు. పర్సనాలిటీ ఇచ్చినవాడికి పర్సనాలిటీ ఉండదా? నన్ను కలుగు చేసిన దేవునికి ఖచ్చితంగా పర్సనాలిటీ ఉంటుంది. పర్సనాలిటీ అంటే ఐ మీన్ ఇంటెలిజెన్స్, ఫీలింగ్, ఎమోషన్స్, విల్ కదా, సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇవన్నీ పర్సనాలిటీ ఉంటుంది. ఇలాంటి దేవుడు నాకు కావాలి. మీరు ఆలోచించండి. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈరోజు బ్యాలెట్ బాక్సుల దగ్గర కూర్చొని బ్యాలెట్ బాక్సులకి దండం పెడితే ప్లీజ్ 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 ఎలా ఉంటుంది? బ్యాలెట్ బాక్స్లో ఏమైనా మాట్లాడతాయా? లేకపోతే మనిషి లేచిన ఓట్లు దాన్ని గెలిపిస్తాయా? బ్యాలెట్ బాక్స్ ఇంపర్సనల్ థింగ్. నువ్వెంత బతిమాలుకున్నా, ఎన్ని ముద్దులు పెట్టుకున్నా, ఎన్ని దండలు వేసినా రెస్పాండ్ అవుతుంది. బికాస్ పర్సనాలిటీ లేదు. ఎవరు రెస్పాండ్ అవ్వగలరంటే వీ నీడ్ ఎ పర్సన్.
అందుకని ప్రిన్సిపల్స్ అనేవి వ్యక్తీకరణగా రావాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఇంకొక మాట కూడా అంటుంది. అదేంటంటే, ఇంకా ముందుకు వెళ్ళి చెప్తున్న మాట ఏంటంటే, గాడ్ డ్వెల్త్ అమాంగ్ us. 14th verse. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు. అయితే ఆ వాక్యము శరీరం, అది మన మధ్యన నివసించింది. గాడ్ డ్వెల్త్ అమాంగ్ us. దేవుడు మన మధ్యన నివసిస్తా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, మన పావర్టీలోకి దిగాడు, మనకులాగా ఆయన టెంప్ట్ అయ్యాడు, మనకులాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, మనకులాగా చాయిసెస్ ఉన్నాయి, మనకులాగా టైర్డ్ అయ్యాడు, మనకులాగా శ్రమను అనుభవించాడు, మనకులాగే జీవించాడు, జీవితం అంటే ఏంటో చూపించాడు. గాడ్ డ్వెల్త్ అమాంగ్ us, మన మధ్యన జీవించాడు. సెకండ్ వరల్డ్ వార్లో ఒక సోల్జర్ అలా వెళ్తుంటే ఒక చిన్న పాప ఏడుస్తుంది, ఆకలేసేస్తుంది. ఆ చిన్న పాపకి తన బ్రెడ్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంటే, ఆ చిన్న పాపకి ఇంట్లో బాగా స్కూల్ ఫీడింగ్ ఇచ్చేశారు. అదేంటి అని అంటే, ఎవరేమి ఇచ్చినా మీరు తినొద్దు, ఎందుకంటే పాయిజన్ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఈ సోల్జర్ జాలిపడి ఇస్తున్నాడు, కానీ ఆ అమ్మాయి నో అంటుంది. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు, అంటే ఐ టేక్ ఏ బైట్, యూ టేక్ ఏ బైట్ అన్నాడు. మళ్ళీ చెప్పాడు, ఐ టేక్ ఏ బైట్, యూ టేక్ ఏ బైట్. గేమ్ లాగా ఆడాడు, ఐ టేక్ ఏ బైట్, యూ టేక్ ఏ బైట్. అలా ఆడిపిస్తే ఆ అమ్మాయి కూడా రిపీట్ చేసింది, ఐ టేక్ ఏ బైట్ అని. వెంటనే తీసుకున్నాడు, ఆయన తిన్నాడు, ఐ టేక్ ఏ బైట్, యూ టేక్ ఏ బైట్. ఆ అమ్మాయి కూడా తీసుకొని తను కూడా తిన్నది. ప్రభు కూడా అది చెప్తాడు, ఐ టేక్ ఏ బైట్, యూ టేక్ ఏ బైట్. నేను చనిపోయాను కదా, మీరు చనిపోతారు, నేను తిరిగి లేచిస్తాను, మీరు కూడా తిరిగి లేచిస్తారు. ఐ టేక్ ఏ బైట్, యూ టేక్ ఏ బైట్. ఎందుకంటే నీకులాగా శరీరం వేసుకొచ్చి చూపిస్తాను, లైఫ్ అంటే ఏంటో చూపిస్తాను, లైఫ్ ఎలా జీవించాలని చూపిస్తా ఉన్నాడు. అందుకని క్రిస్టియానిటీ మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఏంటంటే, వర్డ్ బికేమ్ ఫ్లెష్ అంటే ద వర్డ్ ఆఫ్ లవ్ బికేమ్ ఫ్లెష్. ఇట్స్ ప్రైమర్లీ, ఇట్స్ నాట్ ఎ థాట్, ఇట్స్ ప్రైమర్లీ ఇట్స్ అన్ యాక్ట్. యేసుక్రీస్తు ప్రభువుకి లేకపోతే దేవుని యొక్క లక్షణాలన్నీ మీరు ఆపాదించిన ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఉందంటే యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభుకి ఆపాదించినంత మాత్రాన దేవునికి స్థానం తగ్గలేదు. దేవుడు అంటే ఏంటో పర్ఫెక్ట్గా మనకు చూపించింది ఆయన మాత్రమే. When I talk about God, I think about Jesus. నేను దేవుని గురించి మాట్లాడతానంటే పర్ఫెక్ట్గా ఆయన గురించి రివీల్ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎవరంటే ప్రభు మాత్రమే. అందుమాత్రమే దేవుని వాక్యం ఇంకోటి మాట్లాడుతుంది, అదేంటంటే కృపా సత్యాలు, లేకపోతే అక్కడ ఉన్న మాట అంటే గ్రేస్ అండ్ ట్రూత్ అనే మాట ఉపయోగించాడు. అందుమాత్రమే కాదు, వర్డ్ బికేమ్ ఫ్లెష్, వాక్యము శరీరం వేసుకుని ఈ లోకానికి వచ్చింది. వాక్యంగా వెళ్తుంది, వర్డ్ బికేమ్ వర్డ్ అవుతుంది. వర్డ్ బికేమ్ ఫ్లెష్ అవ్వట్లేదు, ఫెయిత్ యాక్షన్స్లోకి రావట్లేదు. ఫెయిత్ కన్ఫెషన్ అవుతుంది, కానీ ఫెయిత్ ప్రాక్టికల్ లైఫ్లోకి రావట్లేదు. ఫెయిత్లోకి వెళ్తుంది, వర్డ్లోకి వెళ్తుంది, ప్రసంగాలు ఎక్కువైపోయింది, కానీ అది యాక్షన్స్లోకి, క్రియలోకి రావట్లేదు. ఫెయిత్ వర్డ్ బికేమ్ వర్డ్ అయితే చర్చెస్ లాగా ఉంటుంది. వర్డ్ బికేమ్ ఫ్లెష్ అయితే మన మిషనరీస్ లాగా స్కూల్స్, హాస్పిటల్స్ కూడా స్టార్ట్ అవుతాయి, రైట్? ఎందుకంటే ఫెయిత్ యాక్షన్స్లోకి వెళ్ళింది, సమాజంలోకి వెళ్ళింది, పనిచేసింది, ఎక్స్ప్రెస్ చేసింది. అంతేగాని పరలోకంలో కూర్చుని నేను ప్రేమ స్వరూపిణి అని చెప్పేది కాదు. అది వచ్చి చూపించేది, పనిచేసేది, ప్రాక్టికల్ లైఫ్లో దిగేది కదా, యాక్టివ్గా పనిచేసేది. అండ్ దట్ ఈస్ వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్త్ అమాంగ్ us. 1 month బ్యాక్ నేను కర్నూలు వెళ్ళాను. 1 month బ్యాక్ మళ్ళీ వెళ్ళాను. 1 month బ్యాక్ నేను ఒక యూత్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను. కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీద మాట్లాడిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. చర్చ్ చాలా బాగా రెస్పాండ్ అయ్యింది. అయిపోయిన తర్వాత నేను పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడుతానంటే ఆ విషయం వాళ్ళ చర్చ్కి తెలిసి ఆ బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చారు. పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అడిగారు, సో అక్కడ టాక్ అయిపోయిన తర్వాత మాకు క్రిస్మస్ పలానా చాట్ జరుగుతుంది, మీరు వచ్చి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తారా మాతో, అండ్ చర్చ్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు అని అంటే. సో నేను టాక్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ టాక్ ఇచ్చేసి వెంటనే నేను వెళ్ళిపోతాను, అక్కడ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు పాపం అనేసి నేను వెళ్ళిపోవాలని వెంటనే టాక్ ఇచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే భోజనం తినమన్నారు. లేదు నాకు టైం అయిపోయింది, వాళ్ళతో తింటాను అని చెప్పాను. అట్లీస్ట్ స్వీట్ ఇచ్చారు, తింటా ఉన్నాను. నేను లిఫ్ట్ ఎక్కుతున్న టైంలో, దిగుతున్న టైంలో ఒక అబ్బాయి వచ్చాడు, స్టీఫెన్. నీకు ఈరోజు మెసేజ్ నువ్వు ఫోన్ పెట్టావు కదా, స్టీఫెన్ చెప్పి, అన్నా 1 month బ్యాక్ మీరు ఇచ్చిన టాక్ యొక్క ఫ్రూట్ ఏదన్నా ఏం చేస్తారు అంటే, అన్నా వి స్టార్టెడ్ ఏ బిర్యానీ పాయింట్, ఇదే బిర్యానీ. 1 monthలో వర్డ్ బికేమ్ ఫ్లెష్ అయిపోయింది. దే స్టార్టెడ్ ఏ బిర్యానీ పాయింట్, దే స్టార్టెడ్ ఏ బిజినెస్. కింగ్డమ్ వాల్యూస్తో వాళ్ళు స్టార్ట్ చేసేసారు. అప్పుడే ఆ చర్చ్లో ఉన్న యూత్ అంతా కలిపి దే స్టార్టెడ్ ఏ క్యాటరింగ్. ఈస్ టాకింగ్, నేను నెంబర్ పంపించంటే మింటూ పంపించాడు. మార్నింగ్ మింటూ నాకు పంపించాడు ఆ నెంబర్ని. మేబీ మనం ఇన్వైట్ చేద్దాం ఒకసారి, వాళ్ళ టీంని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ అయ్యారు, ఎట్లా స్టార్ట్ చేస్తారు. వాక్యంలా ఉంటుందా, వాక్యము యాక్షన్లో వస్తుందా, శరీర దాల్చికి వస్తుందా?
వాక్యము శరీర రీతిగా రావడం. నేను ఒక చోటకి వెళ్ళాను చాలా ఇయర్స్ బ్యాక్. ఊరి పేరు చెప్పను, కానీ ఆ ఊర్లో చర్చ్కు పేరు ఉంది, కానీ బయటకు ఉన్న కామన్ నేమ్ ఏంటి? చౌదరీస్ చర్చ్. చౌదరీస్ అందరికి కన్వర్ట్ అయిన అందరూ కలిపి ఒక చర్చ్ పెట్టుకున్నాను. వాక్యము శరీర రీతిగా రాలే. ఇంకో చర్చ్ చూశాను నేను, అక్కడ అందరూ కలిసే కూర్చున్నారు, క్యాస్ట్ లేకుండా కూర్చున్నారు. అక్కడ అది వాక్యము శరీర రీతిగా కనబడుతుంది. వర్డ్ బికేమ్ ఫ్లెష్. యాక్షన్స్లోకి ఫెయిత్ ఉంది. అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు కదా. ఇంకా కొన్ని చర్చెస్లో స్త్రీలు మాట్లాడినవారు, వాక్యం ఇంకా యాక్షన్స్లోకి రాలేదు. మనకు ఆ ప్రివిలేజ్ ఉంది, అందరూ సమానం అని చూసేది. ఎందుకంటే వాక్యము నువ్వు చెప్పేది యాక్షన్స్లోకి, క్రియల్లోకి రావాలి. నువ్వు టీచ్ చేసింది క్రియల్లోకి రావాలి. అలా చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే సిస్టర్ ఆల్ఫా గారు లాస్ట్ వీక్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదేంటంటే SAP అండ్ క్లౌడ్ టెక్నాలజీ, రైట్? సో దాని ట్రైనింగ్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాంట్లోకి జాయిన్ అవ్వచ్చు. అది ఈ థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకులో ఇంట్రెస్ట్ అయితే సిస్టర్ని మీరు కలవండి. అది యాక్చువల్గా మీకు బయట మాడ్యూల్కి 30,000 ఉందని నాకు మధు చెప్పాడు. ఈచ్ మాడ్యూల్కి 3 మాడ్యూల్స్కి 90,000. బట్ ఇట్ ఈస్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. స్టూడెంట్స్కి అయితే, ఎంప్లాయీస్కి అయితే మీ ఇష్టం, ఫీజు ఏం లేదు, మీ ఇష్టం. మీరు ఇచ్చే ఫీజు అంతా చర్చ్కి సపోర్ట్ వస్తుంది, అంతే. మినిస్ట్రీకి సపోర్ట్ వస్తుంది, అంతే. అదేంటి తెలుసా, ఆవిడ తీసుకున్న నిర్ణయం ఒకటి, నాకులాగా నేను ఒక SAP కన్సల్టెంట్, సర్టిఫైడ్ కన్సల్టెంట్, నాకులాగా కొంతమందిని తయారు చేయాలి, ఫలించి అభివృద్ధి చెంది భూమి నుంచి విస్తరించి దాన్ని ఆలాలి. నాకులాగా కొంతమందిని తయారు చేయాలి. ఒక్కొక్కరు మీకున్న ఫీల్డ్స్లో మీతో పాటు మీకన్నా కింద ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి దీన్ని తీసుకువెళ్ళాలి అనేది ఉందా? అదైతే వాక్యము శరీరీతిగా వస్తుంది. లేదంటే వాక్యం అని ఉంటుంది. దేవుని వాక్యం చెప్తున్నమాట అంటే ఇన్ ద బిగినింగ్ ఒక థాట్ కాదు, అది ఈజ్ ఎ పర్సన్. ఆ పర్సన్ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ చూపించి హెవెన్లోకి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి ఒక గ్రీటింగ్ కార్డుకి పంపించకుండా తన కుమారుని ప్యాక్ చేసి, అది కూడా పొత్తుగుడ్లతో ప్యాక్ చేసి ఈ ప్రపంచంలోకి పంపించాడు. కామన్గా మనం బయటికి వెళ్ళి ఏ బట్టలు కొనుక్కోవాలన్నా, బయటికి కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా సరే కదా, మనకున్న పెద్ద ఇబ్బంది ఏంటి తెలుసా? పాష్గా మన బ్యాగ్ లేకపోతే కష్టం. పెద్ద బ్రాండ్ కావాలి, దాని మీద ఇది కవర్ మీద లోపల ఎంత చెప్తున్నా పైకి మాత్రం పెద్ద బ్రాండ్ దాని మీద మనకు కావాలి. వీ లైక్ ఇట్ అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈవెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం అలాంటి కల్చర్లో జీవిస్తున్నాం. అదేంటంటే ప్యాకెట్ చాలా బాగుండాలి, బయటది చాలా బాగుండాలి, బ్రాండ్. ఇలాంటి వరల్డ్లో దేవుడు ఒక బ్రాండెడ్ గాడ్ని పుత్తుగుడ్లతో చుట్టుబడి ఈ ప్రపంచంలోకి పంపించాడు. నీకు నాకు అర్థమయ్యే స్థాయిలోకి దిగిపోయాడు ఆయన. హీజ్ అప్రోచబుల్. ఎలాంటి అప్రోచబుల్ తెలుసా? వైజ్ మ్యాన్కి కనబడ్డాడు, స్టార్ కనబడ్డది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళంటే హేరోద్ దగ్గరికి వెళ్ళారు. నేను తెలుసా హేరోద్ దగ్గరికి వెళ్ళాలి చెప్తా ఉన్నాను. హేరోద్ గంట ఉన్నారు. అదేంటంటే యూదుల రాజుగా పుట్టినాడు. ఎక్కడ పుడతాడు యూదుల రాజు? ప్యాలెస్లోనే పుడతారు కదా. ప్యాలెస్కి వెళ్ళిపోయారు. అంటే హేరోద్ కుమారుడు పుట్టాడేమో వెళ్ళిపోయారు. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే, ఇంటెలిజెన్స్ అయితే ఉంది, స్టార్ నుంచి ఇంటెలిజెన్స్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి లేఖనాలు తీయించాడు. ఆ లేఖనాలను చూశారు. ఆ లేఖనాల్లో ఉన్నది బెత్లెహేంలో పుడతాడు అని ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మీకేం జరిగిందో తెలుసు. కానీ హేరోది వెళ్ళలేదు. కానీ ఇన్ఫర్మేషన్తో ఆగకుండా వాళ్ళకి ఇంటెలిజెన్స్తో స్టార్ని కొంతవరకు గైడ్ చేసింది, ఇన్ఫర్మేషన్తో కొంతవరకు గైడ్ చేసింది. అక్కడితో ఆపకుండా వాళ్ళని ఆ ఇన్కర్నేట్ అయిన క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాను. వాళ్ళ స్టడీస్, వాళ్ళ సైన్స్, వాళ్ళ స్టార్ ప్రభుని ఆరాధించడానికి తోడ్పడింది. నేను చెప్తాను, మీ స్టడీస్ ప్రభుని ఆరాధించడానికి తోడ్పడుతుందా? మీ మామూలు డిజైన్, మీ యొక్క సెల్ యొక్క కాంప్లెక్సిటీని చూసినప్పుడు ఒక వండర్తో గురయ్యి, అరే దీని వెనకాల అతీతమైన దేవుడు ఉన్నాడు, ఆ వండర్ మీకు ఎప్పుడు అనిపించిందా? మీ స్టడీస్ ప్రభుని చూపించగలుగుతుందా? జ్ఞానులకు వైజ్ మ్యాన్, దే గాట్ ద ఇంటెలిజెన్స్. కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళదు, ఇంటెలిజెన్స్ కొంతవరకు ట్రావెల్ చేశారు. తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, అది కొంతవరకు తీసుకెళ్ళింది, అక్కడ వరకు ట్రావెల్ చేశారు. ఆ తర్వాత ఇన్కార్నేట్ శరీరం వేసుకొచ్చిన క్రీస్తుని ఆరాధించడానికి తోడ్పడ్డారు. కాబట్టి నీ నా జర్నీ ఏంటి? నీ సైన్స్ ఇట్ టాక్స్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. ఒక పర్ఫెక్ట్ డిజైన్ యూనివర్స్లో ఉంది, ఒక ఫైన్ ట్యూన్ యూనివర్స్లో జీవిస్తామని మనకు అర్థమవుతుంది. అంత మాత్రం కాదు, దేవుడు ఇచ్చిన ఇంకొక రెవల్యూషన్ అంటే ఈ వాక్యాన్ని కూడా ఇచ్చాడు. అది కూడా సరిపోకపోతే నీకు నాకు అర్థమయ్యే స్థాయిలో ఆయన శరీరం వేసుకొని ఈ భూమికి దిగాడు. అందుకనే ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ వెల్త్ అమాంగ్ us. సో నెక్స్ట్ సండే వచ్చేటప్పుడు మరింత లోతుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి,
ఈ శ్రేష్టమైన సమయంలో నీ సన్నిధిలోకి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు. రెవల్యూషన్, ప్రత్యక్షత దేవా, నువ్వు ఎలా ప్రత్యక్షపరచుకున్నావు మాకు అర్థమవుతుంది. మా స్థాయిలోకి దిగితే కానీ మాకు అర్థమవుదు అన్న స్థితి మాకు అర్థమైనప్పుడు మా స్థాయిలోకి దిగవు. తన బిడ్డలు రక్త మాంసాల్లో ఉన్నారనుకొని నువ్వు కూడా రక్తము మాంసం వేసుకొని భూమి మీదకి వచ్చావు. అప్పుడే మాకు అర్థమవుతుంది. సమీపించరా అనే దేవుడు మమ్మల్ని సమీపించాడు. ఇన్ఫినైట్, అపరిమితుడు అని చెప్పే దేవుడు ఫైనైట్ అయ్యాడు, పరిమితమైపోయాడు. అదృశ్యుడు, ఇన్విజిబుల్ అని చెప్పిన దేవుడు విజిబుల్ అయిపోయాడు. అన్అప్రోచబుల్ అన్న దేవుడు అప్రోచ్ అయిపోయాడు. దేవుడు ప్రభా కాంప్లెక్స్ అన్న దేవుడు సింప్లిఫై అయిపోయాడు. దేవుడు శరీరం వేసుకొని భూమి మీదకి వచ్చేసాడు. ప్రభా, ఇది చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఆ విషయం. కానీ మేము పదే వినడం వల్ల ఇది మాలో ఇది కదా ఆ న్యూనెస్ని, ఆ ఫ్రెష్నెస్ని మమ్మల్ని తీసేస్తుందేమో, అవి మేము అనుభవించట్లేదేమో. ఒకసారి మేమందరం దాని మీద ఫోకస్ చేసే కృపను అనుగ్రహించండి. వాక్యంలా కాకుండా అది శరీరం దాల్చడానికి మీ కృపను చూపి నడిపించమని ప్రతి బిడ్డకి వాళ్ళకి ఇవ్వబడిన వాళ్ళ ఫెయిత్ని వాళ్ళ ప్రాక్టీస్ చేస్తూ యాక్షన్స్లో తీసుకొచ్చు శరీర రీతిగా వాళ్ళు చూపించే కృపను అనుగ్రహించమని, బిడ్డల పక్షంగా చేస్తున్న ప్రార్థన అంగీకరించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.